సంసారం జీవితం ఎలా నడుస్తున్నాడు వాళ్ళ వాళ్ళ ప్రాప్తాలను బట్టి నడుస్తుందమ్మా. మనం అనుకున్నట్టు అవుతున్నాయా? పోనీ మనం ఎన్నో సాధించాం, ఉద్యోగాలు చేయించాం, పెళ్ళిళ్ళు చేయించాం, రకరకాలు చేసాం, సుఖంగా ఉన్నారా? దెబ్బలాడుకుంటున్నారే. మళ్ళీ 3 రోజులు కాగానే ఫోను తల్లిదండ్రులకి. వీళ్ళు సుఖంగా ఉండమే కదా ఇంత చేసింది. వీళ్ళ ఎంసెట్ల కోసం, వీళ్ళ మెడిసిన్ కోసం, వీళ్ళ ఇంజనీరింగ్ కోసం తల్లి తండ్రి కూడా విడిపోయి పల్లెటూళ్ళలో ఒకళ్ళు పట్టణంలో ఒకడు ఉండి చదివించారా లేదా? ఇవన్నీ చేసింది ఎందుకంటే వాడు సుఖంగా ఉండాలనే కదా. చివరికి అమ్మాయి జీవితమో అబ్బాయి జీవితమో ఉద్యోగంలోనో సంసారంలోనో రకరకాలుగా భగ్నమైతే ఎంత చేసి పెంచాం వాడు సుఖంగా లేడు అనుకుంటున్నారా లేదా? మనం కర్తృత్వ భావన వహిస్తే ఈ ఏడుపు తప్పదు. మన కర్తవ్యం మనం చేశాం, వాడు సుఖంగా ఉండాలనే చేశాం. వాళ్ళు లేరంటే వాళ్ళ ప్రాప్తం వాళ్ళది. పావు అదో బంటు అయితే పాము కదిలే విధానం వేరు, గుర్రం అయితే కదిలే విధానం వేరు, శకటం అయితే కదిలే విధానం వేరు. వాడి కర్మను బట్టి వాడు అనుభవిస్తాడు, మనం ఏం చేస్తాం అని నిర్లిప్తంగా ఉండగలగడమే మోక్షం.